సో రేవంత్ అవినీతి గుట్టురట్టు చేస్తా, మంత్రి కొండ సురేఖ కూతురు సుష్మిత ఘాటు హెచ్చరిక. రేవంత్ రెడ్డి ముందు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావా ఉండవో చూసుకో అంటుంది. ఇక రేవంత్ రెడ్డిని అసలు ముఖ్యమంత్రి ఉంటావా ఉండవా గది చూసుకో ఫస్ట్ అని చెప్తుంది. నీ అయ్యి వచ్చినా నువ్వు వచ్చినా నీ తాత దిగొచ్చినా పరకాల ఎమ్మెల్యే నేనే, నువ్వు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేనే పోటీ చేస్తా అని చెప్పి నిన్న సంచలన వ్యాఖ్యలు చేసింది కొండా సుష్మిత. సో ఇక్కడ చూసుకుంటే రేవంత్ రెడ్డి మీద మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి, మంత్రి కొండ సురేఖ, ఆమె కూతురు సుష్మిత, కొండ ఫ్యామిలీ, నిన్న మనం చూసుకుంటే చిన్నారెడ్డి, సో ఆ పోచారం శ్రీనివాసరెడ్డి, వీళ్ళందరూ కూడా ఎదురు తిరుగుతూ ఉన్నారు. అభివృద్ధి అయితే లేదు, అవినీతి ఎక్కువైపోయింది, స్కామ్లు ఎక్కువైపోయినాయి, దోసుకుంటారు అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇది ఎవరు వీళ్ళందరూ మళ్ళీ ఉన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వీళ్ళు మొత్తం ప్రతిపక్ష పార్టీలో ఉన్నోళ్ళు కాదు, మళ్ళీ అధికార పక్షంలో ఉన్నోళ్ళే. సో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. సో తెలంగాణ ప్రజలు కూడా పరిపాలన చక్కగా చేస్తలేడు అని చెప్పి ప్రజలు కూడా మాట్లాడుకునే పరిస్థితి ఉంది ఈరోజు. చూడండి, రేవంత్ రెడ్డి నీ తమ్ముడి 200 కోట్ల ఇష్యూ ఒక్కడే బయటపెట్టినా, ఇంకా చాలా ఉన్నాయంటుంది. ఇక టెస్ఆర్ యాక్ట్ అది ఒక్కడే బయటపడ్డది, ఇంకా చాలా ఉన్నాయి. ఎట్లా ఇస్తావు 200 కోట్లు భూమి ఎట్లా కేటాయిస్తావు అని చెప్పి అడుగుతూ ఉన్నది. ఇక సో ఇక్కడ చూడండి, ఇంకో ముఖ్యమంత్రి నువ్వా పొంగులేట, ఆ పొంగు ఎక్కువసేపు పొంగదు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఘాటు వ్యాఖ్యలు చేసింది. పొంగులేటి ఎక్కువ పొంగకు జరా పొంగకు అని చెప్పి అంటుంది. అందరు కూడా సోషల్ మీడియాలో విన్నారు కదా, ఎక్కువసేపు పొంగదు, నీ పొంగ ఎక్కువసేపు ఉండదు అంటుంది. సో వాస్తవానికి కూడా పొయ్యి మీద ఏమైంది, ఇట్లా పొంగు వచ్చిందంటే అట్లా పొయ్యి పారవుతుంది. సో నీ పని కూడా గంతే అంటుంది. ఇక అచ్చా వేం నరేందర్ రెడ్డి నీకు ఇస్తున్న సలహాలతోనే రాష్ట్రం ఆగమవుతున్నది. అచ్చా కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అన్నట్టుగా ఉన్నది రాష్ట్రంలో పరిస్థితి. డైపర్ వేసుకోకుండా నడవలేని రేవూరికి మళ్ళీ టికెట్ ఇస్తానంటావా? సీఎం వచ్చినా వాళ్ళ అయ్య తాత వచ్చినా పరకాలలో గెలిచేది నేనే. రేవంత్ రెడ్డిపై కొండ సుష్మిత ఫైర్, బర్త్డే వేడుకల్లో సంచలన వ్యాఖ్యలు. సో మరి ఈ వ్యాఖ్యలు చేయడం గల కారణం ఏంది? కొండ సుష్మిత ఎందుకు ఈ వ్యాఖ్యలు చేసింది? వెనుక ఎవరున్నారు? కావాలని చెప్పి పార్టీ ఏమైనా అనిపిస్తున్నదా, లేకపోతే ఇటీవల కొండ సురేఖ మంత్రి పదవి పోతా ఉంది, తొలగిస్తూ ఉన్నారు, ఆ స్థానంలో వేరే వాళ్ళకి మంత్రి పదవి ఇస్తున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉన్నది. సో వెనుక ఉండి మరి సుష్మితతో కొండ సురేఖ దంపతులు ఏమో అనిపిస్తూ ఉన్నారా? సో కాంగ్రెస్ పార్టీలో పెద్ద కలకలం అయిపోయింది. వాస్తవం చెప్తే ఎందుకు ఈ మాటలు మాట్లాడింది అనేది పెద్ద చర్చగా ఈరోజు మాట్లాడుకునే పరిస్థితి ఉంది. సో దీని వెనుక ఎవరున్నారు ఏంది అంటే ఎవరున్నారు ఏంది? సో ఆమెకు టికెట్ ఆశిస్తూ ఉన్నది. సో ఎవరో ఒక రేవూరికి ఇస్తారని నువ్వు కూడా నువ్వు ఎట్లా ప్రకటిస్తావు? కాంగ్రెస్ పార్టీ నీదా కాంగ్రెస్ పార్టీ? రేవంత్ రెడ్డి కాదు కదా. కాంగ్రెస్ పార్టీ ఒక వ్యవస్థ. ఆ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అధిష్టానం వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు, నువ్వెవరు టికెట్ ప్రకటించడానికి అని చెప్పి ఆమె పెద్ద ఎత్తున అయితే ఘాటు వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో రేవంత్ రెడ్డి జంజీకి టికెట్ ఇస్తానే నువ్వు డైపర్లు వేసుకుంటే కానీ నడవలేని రేవూరికి మళ్ళీ పరకాల టికెట్ ఇస్తానంటావా? కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా ఎవరుండాలో నిర్ణయించాల్సింది అధిష్టానమే. అసలు ముందు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావో ఊడిపోతావో అనుమానమే. చూడండి ఇక. సో అంటే మొత్తం మీద అయితే వీళ్ళకి ఇష్టం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ వీళ్ళకి కష్టమే లేదు అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేది. ఇక నువ్వు ఉంటావో నీ ముఖ్యమంత్రి పదవి ఊరుతుందో అని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎక్కువ తక్కువ మాట్లాడకు, నా మీదకి ఏమైనా కౌంటర్ ఇస్తే మాత్రం నీ అవినీతి గుట్టు మొత్తం బయట పెడతా అంటుంది. నీ అవినీతి గుట్టు మొత్తం బయట పెడతా, నా జోలికి రాగా అని చెప్పి ముందే హెచ్చరిస్తుంది. ఇక నీ ప్రవర్తన అధిష్టానం అన్ని కోణాల్లో జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు మాకు సమాచారం ఉన్నది. రేవంత్ రెడ్డి కన్ను నెతికెక్కినాయా? నీకు పీసీసీ ఇప్పించింది తప్పు చేసినాం, కొండ మురళినే తొక్కేద్దామని చూస్తావా? ఇప్పటికే నీ తమ్ముడు 200 కోట్ల ముచ్చటనే చెప్పినా నా మీద కౌంటర్ వేయాలని చూస్తే మొత్తం బండారం బయట పెడతా. సో కొండా సుష్మిత సంచలన వ్యాఖ్యలు చేసింది. నా మీద కౌంటర్ ఇచ్చినా, నా మీద ఏమైనా చర్యలు తీసుకున్నా, నాకు షోకాజ్ నోటీసులు ఇచ్చినా కానీ, లేదంటే నన్ను పార్టీని సస్పెండ్ చేసినా కానీ నీ గుట్టు మొత్తం, నీ అవినీతి గుట్టు మొత్తం బయట పెడతా అంటుంది. నీ అవినీతి మొత్తం నా దగ్గర ఉంది, నీ చిట్టా మొత్తం బయట పెడతా అని చెప్పి ఆమె హెచ్చరిక జారీ చేస్తుంది. డైరెక్ట్ వార్నింగ్ ఇస్తుంది రేవంత్ రెడ్డికి. నువ్వు ముఖ్యమంత్రివా, నీ లెక్క ఏంది, నీ కథ ఏంది అంటుంది. కొండా సుష్మిత గంజిలో ఈగలేక తీసి పారేస్తుంది. లెక్క కూడా వేస్తలేదు కొండ సుష్మిత.